Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Example for law of torts. While discussing the Motor Vehicle Act cases or while discussing the topic of negligence, I have told you the contributory and composite negligence. Contributory negligence means suppose you are driving the motorcycle in this direction in a possible speed manner, not overspeed. Suddenly a boy came out from the house. So thinking that this boy would go there, you have swerved your vehicle to this side. At the same time, on the opposite side, another vehicle is coming and he has also swerved his vehicle in the same direction, as a result of which boy is safe, both vehicles collided and both of them are contributory negligent. This is the stand taken by the Motor Vehicles Crimes Tribunal, Karnataka, as well as the High Court, which is not correct as stated by the Honorable Supreme Court of India. In the case of Sushma versus Nitin Ganapati Dagol or Bagol. Nitin Ganapati Dagol, 2024. Justice Pamidghantam Srinath Simha and Sandeep Mehta of the Honorable Supreme Court of India, they held that Karnataka Motor Accident Claims Tribunal wrongly applied the so-called contributory negligence principle in motor vehicle accident case. Because you cannot truncate the contributory negligence to the passengers of the vehicle. This is case facts పూర్తిగా చెప్తే కానీ అర్థం కాదు. So, in the year August 2023, కర్ణాటక రాష్ట్రంలో హైవే మీద ఒక లారీ, 14 టైర్ల లారీ, ట్రక్ అనాలి, ఆ ట్రక్కు రోడ్డు మీద ఆగిపోయింది. డెఫినెట్గా చెడిపోయి ఉంటుంది. ఆగిపోయింది సాయంత్రం పూట, మలి సంధ్య, నాట్ పూర్తిగా పిచ్ డార్క్ కాదు. ఆ టైంలో వెనక నుంచి వెళ్ళే కారు దాన్ని గుద్దింది. ట్రక్, 14 టైర్ల ట్రక్కు, కారు, మీకు అర్థమై ఉంటుంది. కారు నుజ్జు అయింది. డ్రైవర్తో సహా 5 చనిపోయారు. ఒక అతనికి మాత్రం అపలెంట్, ఈయన పేరు ఉంది సుష్మా ఆ ఒక్కళ్ళే బతికారు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. రైట్, యాక్సిడెంట్, పోలీస్ కేసు, ఎఫ్ఐఆర్, ఇవన్నీ రొటీన్లు వెళ్ళిపోయాయి. నౌ యాజ్ ఫార్ యాజ్ ద కాంపెన్సేషన్ ఇస్ కన్సర్న్డ్, the appellant as well as the legal representatives of the dead persons of the car, they have instituted a complaint under section 166 of the MV Act against the truck driver insurance company. మనకి తెలుసుగా part 1, part 1, 2, 3, 4 డ్రైవరు లైసెన్స్ ఉంది, ట్రక్కు, దాని యొక్క ఇన్సూరెన్సు, సి బుక్, పర్మిట్ ఏం తీసుకుని వాళ్ళ మీద వేశారు. వేసిన తర్వాత ఇక్కడ నార్మల్గా ఇన్సూరెన్స్ కంపెనీ దే ప్లీడెడ్ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్. ఇక్కడ పెట్టినప్పుడు కేసు బాగానే పెట్టారు. ఏమని? ద వెహికల్ వాజ్ స్ట్రాండెడ్ ఆర్ వెహికల్ వాజ్ పార్క్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హైవే వితౌట్ ఎనీ సిగ్నల్స్, వితౌట్ టేకింగ్ ఎనీ ప్రికాషన్స్, వితౌట్ ఎనీ ఇండికేషన్స్. దానివల్ల మా వాడు పోయి గుద్దాడు. రైట్, సింపుల్ ఎనాలజీ. కర్ణాటక క్లైమ్స్ ట్రిబ్యునల్ ఏముందంటే టైం చూసింది, రోడ్ ఈజ్ ఆల్సో అక్కడ స్ట్రైట్గా ఉంది, విజన్ దాదాపు 100 feet నుంచి కనపడుతుంది. సో కాబట్టి హ్యాడ్ ద డ్రైవర్ ఆఫ్ ద కార్ బీన్ కేర్ఫుల్లీ డ్రైవింగ్ హిజ్ వెహికల్, ఈయన కారు డ్రైవర్ తన డ్రైవర్ని సరైన స్పీడ్లో పోతూ ముందు చూస్తూ ఉంటే ఈ యొక్క ట్రక్ కొట్టేవాడు కాదు. కాబట్టి కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ ఈజ్ ఆల్సో దేర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది కార్ డ్రైవర్. రెండవది, కాంపెన్సేషన్ వీళ్ళు కారు మీద అడగకుండా ట్రక్ మీద అడిగారు. లక్కీలీ కర్ణాటకది కారు వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి, సో కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కింద 50% అని చెప్పి మొదట్లో చెప్పారు. దాని మీద నాట్ హ్యాపీ. దాన్ని వీళ్ళు ఏమంటారంటే కారు వాడిది ఏం తప్పు అని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా నో కార్ డ్రైవర్ కూడా పొరపాటు ఉంది కాబట్టి వచ్చిన కాంపెన్సేషన్ 50-50 తీసుకోవాల్సిందే అనేటువంటిది. ఇట్ వాజ్ అపోర్షన్. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ వల్ల మనకి ఉపయోగం అదేగా. అయిపోయిన తర్వాత మ్యాటర్ కేమ్ టు ద సుప్రీం కోర్ట్. ఇక్కడ సుప్రీం కోర్టు పట్టుకుంది ఒకటే,
basic negligence on the part of the truck driver. He cannot leave the vehicle abruptly on the highway. కొన్ని సందర్భాల్లో 14 టైర్లు అంటారు కాబట్టి దాన్ని రోడ్డు పక్కకి కదపడం చాలా కష్టం అవుతుంది. దెన్ యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. సంబడీ షుడ్ బి దేర్, ఆర్ అట్లీస్ట్ రేడియం స్టిక్కరింగ్ అన్నా వెయ్యాలి, లేదా చుట్టూ ఏదైనా కట్టాలి. ఏమి లేకుండా పెడితే డెఫినెట్లీ ఇట్స్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డ్రైవర్, ట్రక్ వన్. నో డౌట్ ఈయనది కూడా తప్పే. దిస్ డ్రైవర్ డెఫినెట్లీ షుడ్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ద వెహికల్ ఇన్ ఏ ర్యాష్ ఆర్ హెవీ స్పీడ్లో పోతూ ఉండింటాడు నెగ్లిజెంట్ మేనేజర్. సో కాబట్టి కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్స్ మాత్రాన వాట్ అబౌట్ ది అపలెంట్, వాట్ అబౌట్ ది డిసీజ్డ్ పర్సన్స్, వాళ్ళ పిల్లల సంగతి ఏంటి, వాళ్ళకి రాదంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. యూ కెనాట్ ట్రంకేట్ ద సో కాల్డ్ కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్స్, అటాచ్ ఇట్ టు ది చిల్డ్రన్ ఆఫ్ ద డిసీజ్డ్ ఫ్యామిలీ. ద వెహికల్ హ్యాస్ గాట్ లైసెన్స్, ద వెహికల్ హ్యాస్ గాట్ ఇన్సూరెన్స్. కాబట్టి డెఫినెట్లీ ఈ 50% కాదని కొంచెం పెంచారు. బట్ ఎనీవే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిన యొక్క మాటలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ద హైకోర్ట్ హ్యాస్ ఆల్సో కమిటెడ్ ఎర్రర్. They cannot wrongly attribute the contributed negligence to the passengers of the vehicle. Gullible passengers. వాళ్ళ మీద చెప్పి వాళ్ళకి రాదంటే ఎట్లా? వెరీ గుడ్ కేసులా ఎంఈ యాక్ట్ క్లెయిమ్స్ అప్పుడు మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ బేస్తో. టిల్ సచ్ టైమ్ ఐ విల్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.